హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సెండ్ని సిటీ హాస్పిటల్, విజయవాడ. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో తలనొప్పి అనేది వస్తూ ఉంటుందండి. అది స్పాంటేనియస్ గా తగ్గిపోతుంది. స్ట్రెస్ అయినప్పుడు, ట్రావెలింగ్ చేసినప్పుడు ఈ టైంలో తలనొప్పి వచ్చి తగ్గిపోవడం అనేది సహజం. కానీ కొంతమందికి మాత్రం అదే పనిగా తలనొప్పి రావటం, ఆ తలనొప్పి వల్ల వాళ్ళు లైఫ్ స్టైల్ అంతా మారిపోవటం, రోజువారీ కార్యక్రమాలన్నీ చేసుకోలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. 3 నెలలుగా అంటే గత 3 నెలలుగా నెలలో 15 రోజుల కంటే ఎక్కువగా తలనొప్పితో సఫర్ అయితే గనక దాన్ని క్రానిక్ డైలీ హెడేక్ ఆర్ దీర్ఘకాలిక తలనొప్పి అని అంటామండి. బేసిక్ గా క్రానిక్ డైలీ హెడేక్ కి 2 కారణాలండి. మొదటగా ప్రైమరీ, రెండోది సెకండరీ. ప్రైమరీ అంటే ఎటువంటి కారణం అంటే మెదడులో స్ట్రక్చరల్ ప్రాబ్లం లేకుండా వచ్చే వాటిని మనం ప్రైమరీ క్రానిక్ డైలీ హెడేక్ అంటామండి. వీటిలో ప్రథమంగా క్రానిక్ డైలీ మైగ్రేన్ అంటారు దీని క్రానిక్ మైగ్రేన్ ఫీచర్స్ లానే ఉంటాయి. కాకపోతే రోజులో 4 to 5 అవర్స్ వాళ్ళకి హెడేక్ వస్తుంటది. నెలలో 15 రోజుల కంటే ఎక్కువగా వస్తుంది. దీంతో పాటు వాళ్ళు ఏదైనా కొన్ని సెంట్లు వాసనలు చూసినా, ఏదైనా శబ్దం విన్నా, లేకపోతే ట్రావెలింగ్ చేసినా, లేకపోతే స్వీట్స్ చాక్లెట్స్ లాంటివి తిన్నప్పుడు ఈ హెడేక్ అనేది ఎక్కువైపోతా ఉంటది. కొంతమందికి మెరుపులుగా రావటం, ఏదైనా చూసేటప్పుడు మెరుపులుగా రావటం, దాంతోపాటు కళ్ళు మసకబారటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇది క్రానిక్ మైగ్రేన్ అండి. రెండో మోస్ట్ కామన్ కాజ్ అండి క్రానిక్ టెన్షన్ టైప్ హెడేక్. ఇది టెన్షన్ టైప్ హెడేక్ లానే ఉంటుంది. ప్రిడామినెంట్ గా వాళ్ళకి బైఫ్రంటల్ అంటే తల ముందల భాగము, మెడ భాగము, వెనక భాగంలో తలనొప్పి అనేది ఉంటుంది. తలంతా బిగుసుకుపోయినట్టు ఉంటుంది. ప్రిడామినెంట్ వీళ్ళకి రాత్రి పూట ఈ తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళ నిద్ర అనేది కోల్పోతూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళ మార్నింగ్ లైఫ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ వర్క్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా ఇబ్బందికరమైన తలనొప్పి. ప్రాపర్ గా దీన్ని ఐడెంటిఫై చేసుకొని ట్రీట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. ఇంకోటండి క్రానిక్ డ్రగ్ యూజ్ హెడేక్. కొంతమంది ఉంటారు చిన్న వాటికి నడు నొప్పి వచ్చింది అనుకోండి, వెంటనే ఒక టాబ్లెట్ వేసుకుంటారు. ఎస్పెషల్లీ నొప్పి మాత్రలు, NSAID ఇండ్యూస్డ్ హెడేక్స్ అంటారు. ఇది చాలా ప్రమాదం అండి. ఎస్పెషల్లీ వీళ్ళు ఈ మాత్రలకి అలవాటు అయిపోయి ఉంటారు. అంటే ఏదైనా చిన్న నొప్పి రాగానే వేసేసుకుంటారు. ఫస్ట్ నొప్పికి వేసుకుంటారు, తర్వాత దాని యాక్షన్ పోయాక ఆటోమేటిక్ వాళ్ళకి నొప్పి వస్తుంది. అంటే ఇది డ్రగ్ ఇండ్యూస్డ్ హెడేక్ అనమాట. ఎస్పెషల్లీ కిడ్నీస్ మీద కానీ లేకపోతే ఇతర కార్డియాక్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో దీన్ని ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం. చిన్నగా వాళ్ళ డ్రగ్స్ ని టేపర్ చేసి క్రానిక్ ప్రొఫైలాక్టిక్ థెరపీ ద్వారా మనం ఈ తలనొప్పి అనేది తగ్గించవచ్చండి. ఇంకా సెకండరీ క్రానిక్ హెడేక్స్ అండి, మెదడులో కణితుల వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, రక్తనాళాల్లో ఉండే మార్పుల వల్ల, అంటే ఏవిఎం అంటే రక్తనాళాలు ఒకటి ఒక ద్రాక్ష గుత్తుల్లాగా ఉంటాయి. వీటిని ఆర్టరీవెనస్ మాల్ ఫార్మేషన్స్ అంటారు. అలా కాకుండా రక్తనాళాల్లో బుడగలు వస్తాయి, వీటిని ఎనూరిజమ్స్ అంటారు. వీటి వల్ల కానీ వచ్చే హెడేక్స్ ని మనం సెకండరీ క్రానిక్ హెడేక్స్ అంటామండి. వీటిని ప్రాపర్ డయాగ్నోసిస్ అని ప్రాపర్ థెరపీ అనేది చాలా ముఖ్యము. టైమ్లీ ఐడెంటిఫికేషన్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సెకండరీ కాజెస్ వల్ల వస్తే ఎస్పెషల్లీ ఎల్డర్లీలో అంటే పెద్దవాళ్ళలో జెయింట్ సెల్ ఆర్థరైటిస్, ఆ టెంపరల్ ఆర్థరైటిస్ అనే క్రానిక్ సెకండరీ హెడేక్ అనేది ఒకటి ఉంటుంది. ఇది కనుక మనం ప్రాపర్ గా ఐడెంటిఫై చేయకపోతే వాళ్ళకి పక్షవాతాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు చూపు కొడుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. క్రానిక్ డైలీ హెడేక్ అనేది తీవ్రమైన రుగ్మత అండి, తలకు సంబంధించి. దీన్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయడం ద్వారా వాళ్ళకున్న రుగ్మత మనం చాలా మటుకి తగ్గించవచ్చు. థ్యాంక్ యూ.